Day 66 of learning Python. So hello everyone, welcome back to the Python series. So ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం నెస్టెడ్ లూప్స్ గురించి తెలుసుకుందాం. సో అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకో అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. సో ఒకరిని ఫాలో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో అండ్ నౌ లెట్స్ లెర్న్ ద టాపిక్. సో బేసికలీ లూప్స్ గురించి తెలుసుకుందాం. సో దాంట్లోనే మనం నెస్టెడ్ లూప్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నెస్టెడ్ లూప్స్ అంటే మనం లూప్ లోపల మళ్ళీ ఇంకొక లూప్ రిపీట్ చేస్తే ఓకేనా, దాన్ని మనం నెస్టెడ్ లూప్ అంటాం, రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కోడ్లో చూస్తే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0,2 అని పెట్టిండు, ఓకేనా. సో మనకు 2 అన్న వాల్యూ ఇంక్లూడ్ అవ్వదు, మీకు లూప్లో చెప్పిన ఆల్రెడీ, ఓకేనా. సెకండ్ స్టెప్లో మనకు ప్రింట్ ఆఫ్ అవుటర్ లూప్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తాం మనం. ఇస్లీ అది ప్రింట్ చేసినప్పుడు మనకు అవుటర్ లూప్ అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0,2 అనడం, ఓకేనా. 0 అనేది ఇంక్లూడ్ అవుతుంది, 2 అనేది ఇంక్లూడ్ అవ్వదు, ఎందుకంటే మనకు 1 వరకే సీక్వెన్స్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనకు ఇన్సైడ్ లూప్ అనేది ప్రింట్ చేస్తుంది, ఓకేనా. సో ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ లూప్కి వెళ్ళదు, మనకు సెకండ్ లూప్ ఇన్సైడ్ లూప్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ చేయడానికి మళ్ళీ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0 అయిపోయిందా, నెక్స్ట్ 1 అనే సీక్వెన్స్ వస్తుంది. 1 అనే సీక్వెన్స్ వచ్చి కౌంట్ చేసి ఆ సీక్వెన్స్ వరకు వచ్చి నెక్స్ట్ స్టేట్మెంట్లో మనకు ప్రింట్ ఆఫ్ ఇన్సైడ్ లూప్ అనేది మళ్ళీ ప్రింట్ చేస్తుంది, అంటే 2 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే మనకు 2 టైమ్స్ అంటే 2 సీక్వెన్స్ ఉన్నాయిగా, 0 and 1, అట్లా 2 టైమ్స్ అనేది ప్రింట్ చేస్తుంది, ఓకేనా. సో ప్రింట్ చేసుడు అయిపోయిన తర్వాత సీక్వెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ లూప్కి వెళ్తుంది, ఓకేనా. సో ఫస్ట్ లూప్కి వెళ్ళి మళ్ళీ 1 అనే సీక్వెన్స్ అనేది కౌంట్ చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ 0 అయిపోయింది. 0 అయిపోయి మనకు అవుటర్ లూప్ అనేది ఫస్ట్ ప్రింట్ అయింది. సో నెక్స్ట్ 1 అనే సీక్వెన్స్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత మనకు ప్రింట్ ఆఫ్ అవుటర్ లూప్ అనేది మళ్ళీ ఇంకొకసారి ప్రింట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూప్లో ఏముంది ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0,2 అన్నాడు, ఓకేనా. సో 2 అన్న తర్వాత 2 సీక్వెన్స్ ఆబ్వియస్లీ జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసిన తర్వాత ప్రింట్ ఆఫ్ ఇన్సైడ్ లూప్ అనేది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎన్నిసార్లు సీక్వెన్స్ రెండు సార్లు ఉన్నది కాబట్టి మనకు 2 సార్లు ఇన్సైడ్ లూప్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే సో ఫస్ట్ అవుటర్ లూప్ అనేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత 2 సార్లు మళ్ళీ ఇన్నర్ లూప్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ దాని తర్వాత ఫస్ట్ అవుటర్ లూప్ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ 2 సార్లు ఇన్నర్ లూప్ అనేది ప్రింట్ అవుతుంది, రైట్. సో ఇట్లా మనకు నెస్టెడ్ లూప్స్ అనేది పనిచేస్తాయి, రైట్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే మనకు ఫస్ట్ అవుటర్ లూప్ అనేది ప్రింట్ అయ్యి నెక్స్ట్ ఇన్నర్ లూప్లో ఆ సీక్వెన్స్ 2 సార్లు ఉన్నది కాబట్టి మనకు ఇన్నర్ లూప్ అనేది 2 సార్లు ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ సీక్వెన్స్ 1 వస్తుంది ఫస్ట్ అవుటర్ లూప్లో. సో అవుటర్ లూప్లో ఫస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అవుటర్ లూప్ అనేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ 2 టైమ్స్ ఇన్నర్ లూప్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే ఇట్లా వస్తుంది, రైట్. ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, ఇక్కడ అర్థం అవ్వకపోవడం ఏముండదు, జస్ట్ నేను చెప్తుంది కరెక్ట్గా వింటున్నారా లేదా అది చెక్ చేసుకోండి, రైట్. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.